మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉన్నది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడించాలంట. చూడండి ప్రియులారా, సిలువనెత్తుకొని వెంబడించడము అంటే చాలామంది చేసేటువంటి పని ఏంటిది అంటే, ఓ సిలువ చేయను కొనుక్కొని మెడలో వేసుకుంటారు. అది కాదండి సిలువను మోయడం అంటే. సిలువ అంటే మరణానికి చిహ్నంగా ఉన్నది. ఎందుకంటే రోమన్స్ మరణశిక్ష అమలు జరిపేటువంటి విధానం అది. సిలువనెత్తుకొని ప్రభువుని వెంబడించడం అంటే దేవునికి విరుద్ధమైనటువంటి కోరికలు, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు, దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావములు మనలో చంపివేసుకొని ప్రభువుని వెంబడించే వారంగా ఉండాల. అంతే తప్ప సిలువను మెడలో వేసుకొని లేదా సిలువ బొమ్మ ఇంటిలో పెట్టుకొని ఉండడం కాదు. మరి దేవునికి విరుద్ధమైన ప్రతి పాపాన్ని మనలో చంపుకొని దేవుణ్ణి వెంబడించే అనుభవంలో ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం.